పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటున కూడా ఈ 6 వస్తువులను పెట్టుకోకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడు లేదా పగటిపూట పడుకునేటప్పుడైనా అస్సలు తల దగ్గర ఈ వస్తువులను ఉంచకూడదు. ఈ వస్తువులను తల దగ్గర పెట్టి పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాల పాలవుతారు. అలాగే మీకు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు. తల దగ్గర ఈ వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కళ్ళు వస్తాయి. మీ ఒంట్లోకి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం. కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర ఓ విరామ చిహ్నం. సర్వం మర్చిపోయే ఓ శిల్పకళ మరణం. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరగదని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే నిండార రాజు నిద్రించి నిద్రయ ఒకటే అందని బంటు నిద్రయ ఒకటే అని తీర్మానం చేశారు. అన్నమయ్య ఆహారం లేకుండా మనిషికి నెల రోజులు పైగా బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా 10 రోజులు మించి బట్ట కట్టిన దాఖలు నమ్మలేదు కదా. నిద్రపోతున్నప్పుడు జరిగే జీవక్రియలన్నీ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు రోగనిరోధక శక్తి, కండరాలు, నాడీ వ్యవస్థ అన్నీ బలపడతాయి. మెలకుగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిగా వినియోగించుకుంటుంది. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వల్ల లేచిన తర్వాత ఆలోచన, విశ్లేషణ, భావోద్వేగాలు లాంటివి మానసిక చర్యలు మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు నిద్రలో కూడా మన జీర్ణ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది అని చెప్పాలి. నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరావృతం అవుతుంది. ప్రస్తుతం ఆధునిక కాలంలో మనిషికి నిద్ర తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత కోల్పోవడం, భావోద్వేగానికి లోనవ్వడం జరుగుతుంది. అలాగే చిరాకు, ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట ఉండే అవకాశం కూడా ఉంటుంది. నిద్ర చాలా అవసరం. అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదంటే కారణం ఈ 6 వస్తువులని తల దగ్గర పెట్టుకొని పడుకోవడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తున్నవి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాత్రి పగలు కావచ్చు, మీరెప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటున కూడా వార్తాపత్రికలను, పుస్తకాలను, మ్యాగజైన్లు వంటివి అస్సలు పెట్టుకోకూడదు. చాలామందికి పడుకునే ముందు పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదివే అలవాటు ఉంటుంది. తల దగ్గర పెట్టి పడుకుంటే కానీ అసలు అలా చేయకూడదు. వాటిని వేరే ఎక్కడైనా సరే పెట్టి పడుకోవాలి. వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. తద్వారా జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయట. అలాగే నూనె డబ్బాలను ఎప్పుడు కూడా తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు. అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం నీళ్లులాగే ఖర్చు అవుతుంది. పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు, చెప్పులు కూడా లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులను తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు. అలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పొరపాటును కూడా ఇవి అసలు చేయకూడదు. దిండు కింద లేదా తల దగ్గర పర్స్ పెట్టుకొని పడుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. తద్వారా మీకు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్పేంటంటే సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను తల దగ్గర పెట్టుకొని పడుకోవడం. ఫోన్ని తల దగ్గర పెట్టుకొని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు, చెడు కళలు వస్తాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. రేడియేషన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పెట్టుకోవద్దు. అలా చేస్తే మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను, ఆహార పదార్థాలను కూడా అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టడం వలన మీకు ఉన్న సంపదలన్నీ తొలగిపోతాయి. భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా గుర్తుంచుకొని ఈ నియమాలను పాటించాల్సిందే. పడుకునేటప్పుడు పొరపాటును కూడా తల దగ్గర ఈ వస్తువులను అస్సలు ఉంచుకోకండి. ఏరి కోరి మీ చేతులారా కష్టాలను తెచ్చుకోకండి.